మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి 2 రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు ఓరుగల్లు కాంగ్రెస్లో కాక పుట్టించాయి. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా వరంగల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కొండా మురళి సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును చివరకు వరంగల్ సిపిని సైతం నిందించటం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మేయర్, పార్టీ అధ్యక్షుడు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి కొండాపై ఫైర్ అయ్యారు. ఆయన్ను భరించటం ఇక తమ వల్ల కాదని హైకమాండ్ వద్ద తాడో పేడో తేల్చుకుంటామని ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలుండగా జనగామ మినహా 11 చోట్ల కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లే గెలిచారు. గ్రేటర్ పరిధిలోని వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కొండా సురేఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగా కొండా సురేఖ దంపతులకు మిగిలిన కాంగ్రెస్ నేతలకు మొదటి నుంచి సత్సంబంధాలు లేవు. కొండా సురేఖ మంత్రి అయ్యాక కూడా వీరి మధ్య సఖ్యత కుదరలేదు. దీంతో కొండా దంపతులు ఒకవైపు ఉండగా వారి నియోజకవర్గం చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు మరో గ్రూప్గా కొనసాగుతున్నారు. గతంలో సురేఖ ప్రాతినిధ్యం వహించిన పరకాల నుంచి ఈసారి కాంగ్రెస్ తరపున రేవూరి ప్రకాష్ రెడ్డి గెలవగా రిజల్ట్ వచ్చిన తెల్లారి నుంచే ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. గీసుకొండ పోలీస్ స్టేషన్ వేదికగా ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత సురేఖ రేవూరికి ఫోన్ చేసి మాట్లాడిన ఆడియోలు పార్టీలో, జిల్లాలో హల్చల్ చేశాయి. సిటీలో ఉండే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో సైతం ఢీ అంటే ఢీ అంటున్నారు. మంత్రి తన నియోజకవర్గంలో రాజకీయాలు చేయొద్దని నాయని పలుమార్లు ఓపెన్ గానే చెప్పారు. ఇటీవల ఏనుగుల గడ్డ బస్టాండ్ అంశంతో పాటు భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించే విషయంలోనూ ఇరువురు చెరో దారిలో వెళ్లారు. తన నియోజకవర్గంలో అనవసర రాజకీయాలు చేస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ సైతం కొండా దంపతులపై కోపంగానే ఉన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో ఎప్పటి నుంచో వైరం ఉంది. ఇప్పుడు నియోజకవర్గంలో ఏ ఇష్యూ జరిగినా ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నాయి. గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి సురేఖ నియోజకవర్గంలో ఉండటం, మహిళా నేత అయిన ఆమెతోనూ సఖ్యత లేదు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డితో పాటు చివరకు పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ సైతం కొండా దంపతుల వ్యతిరేక గ్రూప్లో ఉన్నారు. కొండా మురళి సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై విమర్శలు చేసిన నేపథ్యంలో స్టేషన్ గన్పూర్, పరకాల, వర్ధన్నపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణతో పాటు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే నాయని క్యాంపు ఆఫీసులో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని మీడియాతో మాట్లాడుతూ జిల్లా నుంచి బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రతి నియోజకవర్గంలో ఒక లొల్లి పెడుతున్నారని మండిపడ్డారు. వారి పాపాలను భరించలేకపోతున్నామన్నారు. సీనియర్లు, అనుభవం ఉన్నోళ్లు ఎక్కడ పడితే అక్కడ నోటికొచ్చినట్లు మాట్లాడతామంటే పార్టీ క్షమించబోతున్నారు. బహిరంగంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి తర్వాత బీసీ, రెడ్డి, ఎస్సీ కార్డు అడ్డు పెట్టుకుంటామంటే నడవదని హెచ్చరించారు. ఏదైనా మంచి చెడు ఉంటే పార్టీ పెద్దలకు చెప్పుకోవాలి తప్పితే ఇష్టం ఉన్నట్లు చేయొద్దని హైకమాండ్ ఆదేశించడం వల్ల తాము గీత దాటడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఓవైపు ఓరుగల్లుకు కోట్లాది రూపాయలు కేటాయిస్తూ అభివృద్ధికి సహకరిస్తుంటే ఇలాంటి లీడర్ల వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం కలుగుతుందన్నారు. కొండా దంపతుల తీరుపై హైకమాండ్కు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. కాగా సమావేశం మధ్యలో గుండు సుధారాణి బయటకు వెళ్లటం కూడా కాసేపు చర్చకు దారితీసింది. దీనిపై మంత్రి కొండా సురేఖ సైతం స్పందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాను చేసే అభివృద్ధిని కొంతమంది కాంగ్రెస్ నేతలే అడ్డుకుంటున్నారని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెక్రటేరియట్ లో మంత్రి సురేఖ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా వరంగల్ ఎమ్మెల్యేల భేటీపై స్పందించారు. భద్రకాళి టెంపుల్ బోనాలపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ఆగమ శాస్త్రం ప్రకారమే అమ్మవారికి బోనం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నాం. కానీ అక్కడ యాటలు కోస్తారని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సురేఖ ఆరోపించారు. తాను మంత్రిగా ఉంటే తన ముందు కూర్చోవటానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి నామోషిగా ఫీల్ అవుతున్నారని, అందుకే తన మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ పూర్తయినప్పటికీ తన మీద సీఎంకు కేసీ వేణుగోపాల్కు ఫిర్యాదు చేస్తున్నారని మండిపడ్డారు. కడియం శ్రీహరి నల్లికుట్ట మనిషి, జిల్లాలో గ్రూపు తగాదాలు ప్రోత్సహిస్తున్నారు. నాకు అదృష్టం ఉండి నేను మంత్రి అయ్యాను. ఆయన బిడ్డకు అదృష్టం ఉంది కాబట్టి ఆమె ఎంపీ అయింది. నా బిడ్డకు అదృష్టం లేదు, ఎమ్మెల్యే కాలేదు. అలా అని ఆమె పదవి నేను తీసేయాలని అనుకుంటున్నానా? మరి నా మంత్రి పదవి ఎందుకు తీసేయాలి అనుకుంటున్నారని ప్రశ్నించారు.
కాంగ్రెస్లో పెరుగుతున్న వర్గపోరు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో వేచి చూడాలి.